హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు ఎలా జరుగుతున్న వీడియో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు గత వీడియోలో చూసినట్టుగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో పనులు చాలా వడివడిగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి కావడానికి వచ్చాయి ఫ్రెండ్స్. స్టేషన్ కొత్త బిల్డింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్. ఈ పనులు కూడా పూర్తి అయిపోయాయి, కలరింగ్కి రెడీగా ఉంది. కరీంనగర్ పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ని ఏమాత్రం కూల్చకుండా ఈ కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారు ఫ్రెండ్స్. మీరు నా గత వీడియోలో చూసారు కదా, పాత బిల్డింగ్ని ఏమాత్రం కూల్చకుండా ఈ కొత్త బిల్డింగ్ని దాని పక్కనే కడుతున్నారు. ఇప్పుడు దాని పనులన్నీ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ఒకవైపు రైల్వే స్టేషన్ బిల్డింగ్ పనులు, మరోవైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా దాదాపు 60% పూర్తవడానికి వచ్చాయి. ఈ పనులతో పాటుగా సెకండ్ ప్లాట్ఫామ్ మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన మట్టి లెవెలింగ్ పనులు కూడా పూర్తి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లోరింగ్ పనులు కూడా జరుగుతున్నాయి సెకండ్ ప్లాట్ఫామ్ మీద మరియు థర్డ్ ప్లాట్ఫామ్ మీద. కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఈ దారిలోంచి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డు ఉంది కదా, టెంపరీ టికెట్ కౌంటర్కి దారి అనేది. ఇటు నుంచి వెళ్తే మనం స్టేషన్ లోపలికి వెళ్తాం. అది మీరు చూస్తున్నది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. 60% వరకు వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ పైనుంచి ప్రయాణికులు సెకండ్ ప్లాట్ఫామ్ మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడబోతుంది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు May 12, 2024 నాటికి పూర్తయిన పనులు ఫ్రెండ్స్ ఇవి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ టైం వీడియోలో ఇంతవరకు ఉండే పనులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు దాదాపు 60% పూర్తవడానికి వచ్చాయి. మొత్తం 26 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు అనేటివి జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఈ నిర్మాణ పనులు అనేటివి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ పై నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీరు చూసినప్పుడు ఇక్కడ ఫ్లోరింగ్ పనులు అనేవి జరగడం లేదు ఫ్రెండ్స్. అప్పుడు ఓన్లీ మట్టి పనులు అనేది లెవెలింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైన మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ పనులు అనేటివి జరుగుతున్నాయి. మీరు లాస్ట్ టైం చూసినప్పుడు ఓన్లీ మట్టి పనులే జరిగేవి. ఇప్పుడు అవన్నీ పూర్తి అయిపోయి సెకండ్ ప్లాట్ఫామ్ పైన మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ అనేది జరుగుతుంది. సెకండ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, ఇది మీరు పక్కన చూస్తున్నది థర్డ్ ప్లాట్ఫామ్. అది లాస్ట్ టైం వీడియోలో ఇక్కడ వర్క్స్ అనేవి పూర్తి కాలేదు. ఇది థర్డ్ ప్లాట్ఫామ్, ఇదేమో సెకండ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇక్కడ ఫ్లోరింగ్ పనులు అనేవి పూర్తి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడేమో మొత్తం మట్టి పనులే ఉన్నాయి. మట్టి పనులు లెవెలింగ్ చేసేసి ఫ్లోరింగ్ పనులు అనేది ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఉన్న థర్డ్ ప్లాట్ఫామ్ పైన మనం నడుస్తున్నాం కదా, ఇప్పుడు ఫ్లోరింగ్ పనులు అనేవి పూర్తి అయిపోయినాయి. ఒక్కసారి ఈ సెకండ్ ప్లాట్ఫామ్ పైన మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ పనులు పూర్తి అయినాక నెక్స్ట్ పనులు స్టార్ట్ అయ్యేది రూఫ్ వర్క్స్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం మన వీడియోలో చూసినప్పుడు ఈ వర్క్స్ అనేవి ఏమీ ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైన థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఫ్లోరింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఫ్లోరింగ్ పనులు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయి. అక్కడక్కడ ఇంకొంచెం ఫ్లోరింగ్ అనేది జరగాల్సి ఉంది సెకండ్ ప్లాట్ఫామ్ పైన. మీరు చూస్తున్నారు కదా, ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ పనులు మొత్తం పూర్తి అయిపోయాక వీటిపైన మనకు ఫినిషింగ్ వర్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ వర్క్స్ టైల్స్ రూపంలో వస్తాయి మనకి. అప్పుడు ఇంకా నీట్నెస్ అనేది ఇంకా చాలా చక్కగా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన. ఇప్పుడు జరుగుతున్నాయి మాత్రం ఒక ఫ్లోరింగ్ పనులు మాత్రమే. ఈ వర్క్స్ అయిన తర్వాత మనకి స్టేషన్ ప్లాట్ఫామ్ రూఫ్ వర్క్స్ అనేది జరగబోతున్నాయి. ప్రయాణికుల కోసం ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైకి రావడానికి అనుగుణంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు అన్నట్టు ఆల్మోస్ట్ 60% వరకు వర్క్స్ అనేవి పూర్తి అయిపోయాయి. ఇక్కడ కొంచెం ఫ్లోరింగ్ వర్క్ అనేది జరగాల్సి ఉంది. ఇక్కడ ఇది పూర్తి అయిపోయాక మొత్తం సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ అనేవి మొత్తం పూర్తి కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ మీరు చూస్తున్నారు కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ కూడా పూర్తవడానికి వస్తుంది. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు అనేటివి చాలా వడివడిగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ మంత్ మనం వీడియో చూసినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అనేవి ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం వచ్చి ఆఫ్టర్ 1 month ఇప్పుడు మనం చూస్తే మాత్రం దాదాపు 60% వర్క్స్ అనేటివి అయిపోయాయి ఫ్రెండ్స్. భవిష్యత్తులో
ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ను అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఇప్పుడు మనం ఉన్నది సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లోరింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు మనం చూసింది సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ పని అనేది పూర్తయిపోయింది. కానీ అక్కడక్కడ ఇంకా ఫ్లోరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి సెకండ్ ప్లాట్ఫామ్ పైన మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన. ఈ వర్క్స్ అన్ని పూర్తయినాక మనకి స్టేషన్ రూఫ్ వర్క్స్ అనేటివి మొదలు కాబోతున్నాయి. సెకండ్ ప్లాట్ఫామ్ పైన మరియు థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ పనులు అనేటివి మొత్తం పూర్తయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్లో పెట్టిన లాస్ట్ వీడియోలో చూడండి, ఒకవేళ చూడలేకపోతే. అందులో మొత్తం మీకు డీటెయిల్గా ఇచ్చాను. ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది సెకండ్ ప్లాట్ఫామ్ పైన థర్డ్ ప్లాట్ఫామ్ పైన అనేది మొత్తం పూర్తయిపోయింది. త్వరలో మనకు కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులో రానుంది ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ మారిపోయి కొత్తగా మన ముందుకు రాబోతుంది కరీంనగర్ రైల్వే స్టేషన్. అప్పుడు ట్రైన్స్ అనేది కూడా మనకి ఇంకా చాలా పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా ట్రైన్స్ పెరుగుతాయి అప్పుడు. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా చాలా రద్దీగా ఉండబోతుంది. ఆల్రెడీ గ్రైనేట్ పరిశ్రమకు పెట్టింది పేరైనటువంటి మన కరీంనగర్కి సంబంధించినటువంటి ఈ రైల్వే స్టేషన్లో మనకు ఆదాయం వచ్చేది కూడా ప్రస్తుతానికి ఇప్పుడు గ్రైనేట్ పరిశ్రమ ద్వారానే. ఇప్పుడు ఇంకా ముందు మనకి ఈ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ మనకి అందుబాటులోకి వచ్చినాక కరీంనగర్ రైల్వే స్టేషన్ పూర్తిగా రూపురేఖలు అన్నీ మారి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికులందరికీ అత్యంత ఆధునిక సదుపాయాలు కూడా అందబోతున్నాయి ఫ్రెండ్స్. ఆగస్ట్ 2023 నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనుల్లో ఎలాంటి డిలే లేదు. రాబో రోజులలో కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే ట్రైన్ల సంఖ్య కూడా పెరగనుంది ఫ్రెండ్స్. దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ అనేది విస్తరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఈ స్టేషన్ బిల్డింగ్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది. దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు. త్వరలోనే మనం కొత్త కరీంనగర్ రైల్వే స్టేషన్ చూడబోతాం. యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.